చేయడానికి వచ్చిన మీడియా అన్నలకి అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్‌గా నేను ఈటీవీ గురించి మాట్లాడాలండి. 90s నుంచి ఇప్పటికి కానిస్టేబుల్ కనకం వరకు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నాకు నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తూ, నన్నెక్కడ నేను డౌన్‌ఫాల్ కాకుండా నాకు ఎనర్జీ ఇస్తూ నాతో వర్క్ చేయించుకున్న సాయి గారికి అండ్ నితిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను 2025 అంటే నేను ఒక 12 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలని. మంచి సినిమాలు చేసినా బానే ఎళ్తుంది గానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు 'రాజు వెడ్స్ రాంబాయ్‌తో'. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ టైం నేను కన్న కల సురేష్ బొబ్బిలి మ్యూజికల్ అని పడాలి తెర మీద అని నేనెప్పుడో వెంకటరామ థియేటర్‌లో, లక్ష్మీ థియేటర్‌లో చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు అనుకునేవాడిని. అరే! ఇట్లా మన పేరు పడాలి, ఏదో రకంగా మనం కష్టపడాలి, వెళ్ళాలి అని కష్టపడాలి, మన పేరు రావాలి అనుకున్నా. బట్ అది ఈటీవీ విన్ త్రూ అండ్ వేణువుడుగులన్న, సాయిలు కాంపాటి గారు, నితిన్ గారు అండ్ సాయి గారు, ఈటీవీ విన్ వాళ్ళు నాకు ఆ పేరు, నా డ్రీమ్ నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే చాలా పెద్ద హిట్ అయింది. అది హిట్ అయినాక నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. అరే! ఎక్కడుందిరా చంద్రిక? ఎక్కడుంది బ్రో? ఎక్కడుంది సార్? చంద్రిక ఎక్కడుంది చెప్పండి ప్లీజ్ అంటే, సెకండ్ సీజన్ చూసేంత వరకు నాకు కూడా తెలవదు బ్రో అని ఆన్సర్ చేసిన. అప్పటి వరకు నడిచింది గానీ, ఇప్పుడు మొన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే అది ఎట్లెళ్ళిందో మా ఫ్రెండ్స్‌కి, చంద్రిక ఎక్కడన్నా? చంద్రిక ఎక్కడన్నా? మాకు టెన్షన్ వస్తుంది చెప్పండన్నా అని తగులుకున్నారు. అరే నాయనా అది వస్తది, వచ్చినంక చూడండి. ఇప్పుడు నేను చెప్తే బాగోదు, వచ్చినాక చూడండి అని చెప్పిన. కానీ సీజన్ 1 ఎంత ఇంట్రెస్టింగ్‌గా, ఎంత థ్రిల్లింగ్ ఉంటదో, సీజన్ 2 కూడా అంతకు డబల్ ఉంటదండి. చాలా అద్భుతంగా మేకింగ్ చేశారు మన ప్రశాంత్ అన్న.